చల్లగా. ఆద్య బజ్జోమా అందాల బొమ్మ అత్తబడి పువ్వు వలె మెత్తనమ్మ ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా. హాయిగా ఆడుకొమ్మా. కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు, కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు, కనిపించే తల్లికి కన్నుల జ్యోతుళ్ళు, కనిపించే తల్లికి కన్నుల జ్యోతుళ్ళు. వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు, వేయాలి పాపాయి తప్పటడుగుళ్ళు, చేయాలి ఆ పైన గొప్ప చేతలు. ఓ ఆయి 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 ఓ ఆయి లాలి 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 లాలి. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మ ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా. అత్తవడి పువ్వు వలె మెత్తనమ్మ ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా. సార్ తిరుగు 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 ఇంకొకసారి. ఈ అల్లరి చేసే ఆద్యానేనా ఈ పాట పాడింది? అవునా అవునా అంటే అల్లరి చేస్తావన్నమాట. దొంగ చేస్తా. చేస్తావా? ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అల్లరి చేస్తావా? అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కువ చేయను, కానీ ఇంట్లో ఎక్కువ చేస్తా. ఇంట్లో ఎక్కువ చేస్తావు, కానీ ఇక్కడ వాకుడుకాయ నువ్వు బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ సార్. ఓకే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? అద్భుతంగా పాడావు, అద్భుతంగా పాడావు. ఒకసారి నువ్వు వేసిన ఒక గమకానికి ఒకే టైంలో మీ ఇద్దరు రియాక్ట్ అవ్వడం నేను చూశాను. ఎంత బాగా పాడావు నాన్న, ఎంత
చక్కగా పలుకుతున్నాయి గమకాలు. అండ్ ఎంత బ్యాలెన్స్డ్గా పాడుతున్నావో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. అమ్ములు కన్నీళ్ళు తమ్మి పువ్వులతో ఎందుకు పోల్చారో, ఆ తర్వాత తమ్మి పువ్వులు పూయు తలిరు వెన్నెల్లు అని ఎందుకన్నారో గురుగారే చెప్పాలి. అది నాకు వచ్చినటువంటి డౌట్ ఈ పాట నువ్వు పాడుతున్నప్పుడు. కానీ చాలా ఒక హుషారైనటువంటి మేనత్త పాడినటువంటి లాలిపాట చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా హాయిగా ఉంది. చక్కగా ఉచ్చారణ కానీ మెలోడీ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా చక్కగా మహాదాన్ గారు ఎలా స్వరపరిచారు, అంత చక్కగా పాడావు. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళిద్దరూ అద్భుతం అన్న తర్వాత నేనేం చెప్పనమ్మా, ఇక అంతకన్నా ఏదైనా చెప్పాలంటే మళ్ళీ ఇంకా అనాలి. లెక్క నేను కూడా అద్భుతం అంట. అద్భుతం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని బాగా సాధన చెయ్యి. అయ్యా, ఆర్కెస్ట్రా బృందం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇదే కాదు, రామాలాలి మేఘశ్యామాలాలికి కూడా చాలా, అసలు ఆ తబలా కానీ ఆ వేణువు కానీ ఫ్లూటు, ఇప్పుడు దీంట్లో డ్రమ్స్ కూడా కాస్తే ఇచ్చినా కూడా కొద్ది సమయంలోనే ఆ డ్రమ్స్ కూడా చక్కగా స్పష్టంగా వినిపించాయి. చాలా చక్కగా, చాలా చాలా బాగుందండి. నీ ఫోటోలు అక్కడ వస్తాయట, ఏదో చాలా స్పెషల్గా అల్లరి చేసావట నువ్వు. మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనం కొన్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మా తిరిగి నా డిమాండ్ సిమ్ము. ఆద్య, ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్సా? అవును. ఇంట్రడ్యూస్ చేయగలవా? సో హర్ నేమ్ ఇస్ ఇషిక. మా ఓల్డ్ స్కూల్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మరి ఈ పసివాడు కొంచెం మీ హైట్ కూడా లేరే, మరి తను ఏంటి నీకు బెస్ట్ ఫ్రెండా ఇప్పుడు? అంటే మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్. తన పేరు చెప్పు. అరవింద్ వాడి పేరు, కానీ లడ్డు అని పిలుస్తాం. హాయ్ అరవింద్. హాయ్. ఓకే, తెలుగు మాట్లాడతావా? వచ్చు. వచ్చా? మీరిద్దరు క్లాస్లో ఉన్నప్పుడు తను పాడేదా? లైక్ అంటే ఏదైనా ఈవెంట్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా, నేను ఆద్య వి వర్ ద ఫస్ట్ వన్ టు పాడడం అయినా డాన్స్ చేయడం అయినా. ఓ వావ్, నువ్వు కూడా పాడతావా? నాకు పాటలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? చిన్ని చిన్ని ఆశ. చిన్ని చిన్ని ఆశ. ముగ్గురు కలిసి చిన్ని చిన్ని ఆశ పాడతారా? నాకు రాదు. నాకు కూడా రాదు. నాకు కూడా రాజు. నీకేం పాట వచ్చు? తెలీదు. తెలీదు. తెలుగు పాట వచ్చా, హిందీ పాట వచ్చా, ఇంగ్లీష్ పాట వచ్చా? తెలుగు. తెలుగు? ఏ పాట చెప్పు. నాకు తెలీదు. ఇషిక అండ్ లడ్డు, మీ ఆద్య ఫ్రెండ్ చిన్నప్పుడు ఫోటోలు చూసారా? నో. చూడలేదా? చూస్తారా? దాదా ఇట్రండి, ఇట్రండి. దిస్ ఇస్ గోనా బి సో మచ్ ఫన్. ఆ కింద ఉన్నవి ఏంటి? బీన్స్ అవి చిక్కుడుకాయల. దాంతో ఏం చేస్తావు? నీకు గుర్తులేదు. ఉట్టిగా ఆడుకుంటుండే దాంతో. ఆడుకుంటే ఇంకా పక్కన మా ఆంటీ వలుచుతుంటే చూస్తున్నా. ఆవిడ ఒలుస్తున్నా, నువ్వు చూస్తున్నావు అనమాట. ఇంకా ఆడుకుంటున్నా. ఆడుకుంటున్నా. నెక్స్ట్. ఆ కర్ర ఎందుకు కొడతా? కొడతావు? మిమ్మల్ని కాదు. థ్యాంక్ యూ అమ్మాయి, నేను అడగను కూడా లేదు. నెక్స్ట్ ఇంకో ఫోటో ఉందా? ద బెస్ట్ ఫోటో.